హాయ్ ఫ్రెండ్స్, కింద మీద పడి కొండల్లో, అరణ్యాలలో, గుట్టలలో, వంపులు తిరిగిన మార్గాలలో 8 గంటల పాటు ప్రయాణం చేసి ఒక నగరం నుంచి మరో నగరానికి మనం చేరుకుంటున్నాం అనుకోండి. ఇది కాస్త కేవలం 3 గంటల ప్రయాణానికి కుదిస్తే ఎలా ఉంటుంది? అదే వందే భారత్ ఎక్స్ప్రెస్ కాత్రా నుంచి శ్రీనగర్ వరకు వేసినటువంటి రైలు మార్గం అన్నట్టు. గత 2 రోజులుగా న్యూస్ ఛానల్స్లో, న్యూస్ పేపర్స్లో మీరు చినాబ్ బ్రిడ్జ్ గురించి చదివే ఉంటారు, చూసే ఉంటారు, వార్తలలో వినే ఉంటారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో నిర్మించిన రైల్వే బ్రిడ్జ్గా రికార్డు సాధించింది చినాబ్ బ్రిడ్జ్. బాంబులు పెట్టి కూల్చినా సరే అంత సులభంగా కూలిపోదు. అంత అద్భుతమైన టెస్టింగ్ చేశారు. వరదలొచ్చినా, భూకంపాలొచ్చినా, గాలులొచ్చినా, బాంబులు పెట్టినా అంత సులభంగా కూలదు ఈ బ్రిడ్జ్. అంత పర్ఫెక్ట్ రౌండ్స్ అండ్ రౌండ్స్ టెస్టింగ్ చేశారు. అలాయిస్ ఉపయోగించారు, టన్నుల కొద్దీ స్టీల్ ఉపయోగించారు. భారతీయ టెక్నికల్ బ్రిలియన్స్, ఇంజనీరింగ్ బ్రిలియన్స్ అంటే ఏంటో చినాబ్ బ్రిడ్జ్లో చూపించారు. అయితే కేవలం ఆ ఒక్క బ్రిడ్జ్ మాత్రమే నిర్మించారా? 8 గంటల ప్రయాణాన్ని 3 గంటల ప్రయాణంలాగా కుదించాలి అంటే మధ్యలో ఎంత భారీ ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. బ్రిటిషర్స్ వెయ్యాలి ఇట్లా ఒక రైలు మార్గాన్ని అని చెప్పి ప్లాన్ చేశారు. మొత్తం భారతదేశంలోని మిగతా ప్రాంతాలను కాశ్మీర్తో అనుసంధానం చేయడానికి ఒక రైల్వే మార్గం వెయ్యాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ వేయలేకపోయారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయింది. కింద మీద పడింది కాంగ్రెస్ పార్టీ. అసలు కనీసం ఆలోచన కూడా చేయలేకపోయింది. కానీ వాజ్పేయి గారు ఆలోచన చేశారు, నరేంద్ర మోదీ గారు ఎగ్జిక్యూట్ చేశారు, ఇంప్లిమెంట్ చేశారు. అన్నట్టు 943 బ్రిడ్జులు, 36 టన్నెల్స్తో అద్భుతమైన రైలు మార్గాన్ని వేశారు. 43,780 కోట్ల రూపాయల ప్రాజెక్టు కాత్రా నుంచి శ్రీనగర్కు వేసినటువంటి రైలు మార్గం. ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అని ఒకసారి ఆలోచిస్తే, ఇంతకుముందు కాట్రా నుంచి శ్రీనగర్ మధ్య రోడ్డు మార్గం గుండా వెళ్లాలంటే దాదాపు 243 నుంచి 270 కిలోమీటర్లు ప్రయాణం చెయ్యాలి NH44 ద్వారా. అయితే మధ్యలో ఒక స్పాట్కి వెళ్ళిన తర్వాత కొన్ని మళ్ళీ షార్ట్ కట్స్ అలా తీసుకుంటే 243 కిలోమీటర్స్ అయ్యేది. లేదు స్ట్రైట్ రూట్లో వెళ్తే 272 కిలోమీటర్స్ అయ్యేది. మరి ఈ మార్గాన్ని ప్రయాణం చెయ్యాలి అనంటే 6:30 నుంచి 8 గంటలు పట్టేది. మాక్సిమం 8 గంటలు పట్టేది. పైగా ట్రాఫిక్ ఉన్నటువంటి టైమ్స్లో, రోడ్డు పరిస్థితులు దారుణంగా ఉన్నప్పుడు 12 గంటలు, 14 గంటలు కూడా పట్టేది. ఎందుకంటే మంచు పడినా, రకరకాల సమస్యలు వచ్చినా, కొండ చర్యలు విరిగిపడ్డా ట్రాఫిక్కి అంతరాయం కలిగేది. చాలా సమయం పట్టేది. ఇంత భయంకరమైనటువంటి మార్గం. సో ఏ వాతావరణ సమస్య లేదు, స్ట్రైట్ గా వెళ్ళిపోవచ్చు అనుకుంటే 8 గంటలు పడుతుంది. అలాంటిది ఇప్పుడు USBRL ప్రాజెక్టు ద్వారా డైరెక్ట్ రైలు కనెక్టివిటీ ఇచ్చేశారు. సో కేవలం 3 గంటలలో ప్రయాణికులు కాత్రా నుంచి శ్రీనగర్కు వెళ్ళిపోవచ్చు. సో దాదాపు ప్రయాణ సమయం 70% దాకా తగ్గింది. అంటే ఎంత టూరిజం పెరుగుతుంది, ఎంత కనెక్టివిటీ పెరుగుతుంది, ఎంత ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, వ్యాపారం ఏ స్థాయిలో పెరుగుతుంది, టైం ఎంత సేవ్ అవుతుంది, ఫ్యూయల్ ఎంత సేవ్ అవుతుంది, ఎనర్జీ ఎంత సేవ్ అవుతుంది, ఒకసారి ఆలోచించండి. అంటే ఒక సీమ్లెస్ రైలు ప్రయాణంలాగా మార్చేశారు నరేంద్ర మోదీ గారు. అన్నట్టు ఈ సమయాన్ని తగ్గించడానికి దోహదపడే కీలకమైన అంశాలలో మొట్టమొదటిది సెమీ హై స్పీడ్ రైల్. వందే భారత్ ఎక్స్ప్రెస్ మాక్సిమం 160 km/h వేగంతో ప్రయాణించగలదు. అయితే సాధారణంగా భద్రత కోసం అని చెప్పి 130 km/h వరకు కుదించారు ప్రస్తుతం. ఇది రోడ్డు ప్రయాణము లేకపోతే సాంప్రదాయ రైళ్ల కంటే కూడా చాలా వేగవంతమైంది. రెండో అంశం చినాబ్ బ్రిడ్జ్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ 359 మీటర్ల ఎత్తున ఉంది. ఈ USBRL ప్రాజెక్టులో ముఖ్యమైన భాగం. హిమాలయ ప్రాంతంలో అత్యంత సరళమైన రైలు మార్గాన్ని ఇది సుసాధ్యం చేసింది. ఇంకోటి అంజీకాద్ బ్రిడ్జ్, భారతదేశం యొక్క మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైల్వే బ్రిడ్జ్. ఇది కూడా కనెక్టివిటీ మెరుగుపరచడానికి చాలా ఉపయోగపడుతోంది. ఇది కూడా చాలా అద్భుతమైన ఇంజనీరింగ్. అలాగే తక్కువ స్టాపులు ఉన్నాయి. రైలు రియాసీ, సంగల్దాన్, బనీహాల్, కాజీగుండ్, అనంతనాగ్ లాంటి కీలకమైన స్టేషన్స్లో మాత్రమే ఆగుతుంది. ఆలస్యాన్ని తగ్గిస్తూ అందుబాటులో ఉండేలాగా చూసుకుంటుంది. ఇక చలికాలం విషయానికి వస్తే -20°C దగ్గర కూడా నిరంతరం సేవ అందించే విధంగా ఓవర్ హీట్ ప్రొటెక్షన్ సెన్సార్లతో, హీటెడ్ విండ్షీల్డ్స్తో, సిలికాన్ హీటింగ్ ప్యాడ్స్తో చాలా అద్భుతంగా ఈ రైలు తయారు చేయబడింది. అంటే
కాశ్మీర్ యొక్క కఠినమైన శీతాకాలాల కోసం కూడా ఇది రూపొందించబడింది. చినాబ్ బ్రిడ్జ్ గురించి మనం మాట్లాడితే ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ ఎత్తులో ఇది ఉంటుంది. అంటే ఈఫిల్ టవర్ కంటే ఎక్కువ హైట్ లో ఉంది ఇది అన్న విషయము సింపుల్ గా 1 లైన్ లో మనం చెప్పుకోవచ్చు. అయితే భూకంపాలు వచ్చినా సరే తట్టుకునే విధంగా దీన్ని నిర్మించారు. అంతేకాదు కాశ్మీర్ ప్రాంతంలో గాలులు వస్తూ ఉంటాయి. సాధారణంగా 30-40 కిలోమీటర్ స్పీడ్తో గాలులు వీచడం అక్కడనేది సర్వసాధారణం. అయితే 260 km/h వేగంతో గాలులు వచ్చినా సరే వాటిని తట్టుకోగలిగే సామర్థ్యం ఈ బ్రిడ్జికుంది. ఈ బ్రిడ్జి కోసం 28,660 మెట్రిక్ టన్నుల స్టీల్ ఉపయోగించారు. కేవలం ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడానికి 1,486 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సో మొత్తం 36 టన్నెల్స్ 943 బ్రిడ్జిల గుండా కాశ్మీర్ లోయలోని అందమైన ప్రాంతాలను చూపించుకుంటూ ఈ రైలు దూసుకొని వెళ్ళిపోతుంది. సో పర్యాటకం, వాణిజ్యం ఏ స్థాయిలో పెరుగుతాయో ఆలోచించండి. నరేంద్ర మోదీ గారు ఒకటి అనుకున్నారంటే అండి దాన్ని సాధించి తీరతారు. ఇంకా మనలో చాలామంది ఆ సీజ్ ఫైర్ చెప్పినప్పుడు అత్యుత్సాహంగాళ్ళు, అతిమూత్ర వ్యాధిగ్రస్తులు తొందరపడిపోయి నరేంద్ర మోదీ గారిని తిట్టడం, కాంగ్రెస్ పన్నిన మాయాజాలంలో పడిపోవడం మనం గమనించవచ్చు. యుద్ధాలు చేస్తూ ఉంటే కాదండి డెవలప్మెంట్ ఉండే దేశంలో. ఒక్కొక్కసారి తప్పనిపరి ఇదిగో ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టులు చేయడం. యుద్ధం లోపలికి గనక మనం దిగామనుకోండి ఇలాంటి ప్రాజెక్టులు ఆగిపోతాయి. సరిగ్గా కొన్ని దేశాలకు అదే కావాలి. అందుకే నరేంద్ర మోదీ గారు కరెక్ట్గా ఎక్కడ చెక్ పెట్టాలో అక్కడ చెక్ పెట్టారు, వార్నింగ్ ఇచ్చారు, వదిలేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మీరు గమనిస్తే అయితే స్టాప్ చేయలేదు, కామా పెట్టానని కూడా నరేంద్ర మోదీ గారు చెప్పారు. పహల్గామ్లో దాడి జరిగిన 7 వారాల తర్వాత ఈ రైలు మార్గం ఓపెన్ అయింది. అంటే మేం కేర్ చేయము, మీరు మా భారతదేశం మీదకి తీవ్రవాదులను పంపిస్తే దానికి మేమేం భయపడము, తిరిగి మేము రిటార్ట్ ఇస్తాము, నీ ఎయిర్ బేస్లన్నీ ధ్వంసం చేస్తాము, నీ తీవ్రవాద క్యాంపులన్నీ లేపేస్తాం, అటువైపు నుంచి బుల్లెట్ వస్తే ఇటువైపు నుంచి మిసైల్స్ వెళతాయి, నీ ఉడత ఊపులకు మీ తుపాకీ గుళ్లకు భయపడము, కాశ్మీర్ను డెవలప్ చేసి తీరతాము. నరేంద్ర మోదీ గారు ఇంత గట్టిగా పంతం బట్టి మరీ పనిచేస్తున్నారండి. అసలు చూడండి, బ్రిటిష్ కాలం నాటి ప్రణాళిక అంటే శతాబ్ద కాలం తర్వాత కార్యరూపం దాల్చింది. బ్రిటిషర్స్ రాసినటువంటి కొన్ని లెటర్స్, ఆ ఎక్స్చేంజ్ అయినటువంటి లెటర్స్, వాళ్ళ డాక్యుమెంట్స్, వాళ్ళ పుస్తకాలు, వాటికి సంబంధించి కొంత సమాచారం ఈ మధ్య వైరల్ అవుతోంది. అత్యంత దుర్లభంగా ఉండే శివాలిక్ రేంజెస్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కాశ్మీర్ లోయకు రైలు నడపాలి అన్నది బ్రిటిష్ కాలంలో వాళ్ళ కళ. ఇప్పుడు భారతదేశ ఇంజనీరింగ్ అద్భుతం ఏ స్థాయిలో ఉంది అన్నది ఈ చినాబ్ బ్రిడ్జ్, వందే భారత్ ఎక్స్ప్రెస్ కాత్రా టు శ్రీనగర్ వెళ్తున్నటువంటి మార్గం గుండా నిర్మించినటువంటి బ్రిడ్జులు, టన్నెల్స్ అవన్నీ మనకు చెప్తాయి. త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆ వంతెన మీద నడిచారు. కాట్రా నుంచి కాశ్మీర్ వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అలాగే అంజీ నదిపై నిర్మించినటువంటి దేశంలోనే మొట్టమొదటి కేబుల్ రైలు వంతెనను కూడా మోదీ గారు ప్రారంభించారు. సో దాంతో ఆ అద్భుతమైన పర్వతాలలో ఉండే వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే యాత్రికులకు బేస్ క్యాంప్ అయినటువంటి కాట్రాలో 46,000 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా మోదీ గారు ప్రారంభోత్సవం చేశారు, శంకుస్థాపనలు చేశారు. అంటే రాబోయే భవిష్యత్తు తరాలలో వైష్ణోదేవి మాత ఆమెను దర్శించుకోవాలి అని అంటే ఇంతకుముందు కాట్రా వెళ్ళినటువంటి వాళ్ళు ఇక మీదట కాట్రా వెళ్ళబోయేటటువంటి వాళ్లకు ఆ తేడా సుస్పష్టంగా కనిపిస్తుంది. కోట్లాది రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు. దీన్ని USBRL అని చెప్పి పిలుస్తారండి. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా. RL అంటే రైల్ లింక్. ఈ ప్రాజెక్టు పూర్తవడంతో దేశంలోని మిగతా అన్ని ప్రాంతాలతో కాశ్మీర్కు రైలుతో అనుసంధానం చేసినట్టయింది. కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయినటువంటి పాయింట్ని మోదీ గారు సక్సెస్ చేసి చూపించారు. కాంగ్రెస్ కనీసం కల కూడా కనలేదు ఈ విధంగా రైలు వెయ్యాలి అని. మోదీ గారు కల కన్నారు, ఆ స్వప్నాన్ని సాక్షాత్కారం అయ్యేలా చేశారు. మోదీ గారు ఒక మాట అన్నారండి ఆ రోజు ఉపన్యాసం ఇస్తూ. ప్రస్తుత కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా తాను 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచే ఈ ప్రాజెక్టు కోసం కలలు కన్నారు. ఆయనకు తెలుసు ఈ ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమైనదో, అందుకే ఆయన కూడా భావోద్వేగానికి లోనవడం నేను చూస్తూ ఉన్నాను అని చెప్పి మోదీ గారు అన్నారు. అలాగే కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆయన తన స్పీచ్లో వాజ్పేయి గారిని, మోదీ గారిని ఆకాశానికి ఎత్తేశారు. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఇట్లా కట్టాలి, రైలు మార్గం వెయ్యాలి అని చెప్పి అనుకున్నారు అన్నది మేము మా పెద్దల ద్వారా విన్నాము, కానీ అది జరగలేదు. వాజ్పేయి గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి దాని గురించి మాట్లాడారు. ఇట్లా రైలు వెయ్యాలి, కాశ్మీర్ను భారతదేశంలోని మిగతా ప్రాంతాలతో అనుసంధానం చెయ్యాలి అన్నది
ఒక జాతీయ స్థాయి అవసరము అని చెప్పి వాజ్పేయి గారు గుర్తించారు, మాట్లాడారు. ఆ రోజే మేము చాలా ఆనందించాము. ఇక మోదీ గారు వచ్చిన తర్వాత కలను సాక్షాత్కారం చేశారు. అంతకుముందు అనంతనాగ్ రైల్వే స్టేషన్ అద్భుతంగా కొత్తగా ఓపెన్ అయినప్పుడు కూడా మోదీ గారితో కలిసి నేను ఇక్కడ వేదిక షేర్ చేసుకున్నాను. మళ్ళీ ఈరోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్టు ఓపెన్ చేయడానికి మోదీ గారు వచ్చారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా చిన్నప్పటి నుంచి అంటే 8వ తరగతి నుంచి నేను కలలు గన్నాను. సాధ్యమవుతుందా ఈ చీనాబ్ రైలు వంతెన నిర్మించడం సాధ్యమవుతుందా అని చెప్పి అనుకున్నాను. నాకు ఇప్పుడు 55 సంవత్సరాల వయస్సు. నా పిల్లలు కూడా ఇప్పుడు కాలేజీ చదువు పూర్తి చేశారు. ఎప్పుడవుతుందిలే అని చెప్పి అనుకున్నాను. బ్రిటిషర్స్ కూడా పూర్తి చేయలేకపోయిన ప్రాజెక్టు నరేంద్ర మోదీ సర్కార్ పూర్తి చేసింది. కేవలం చీనాబ్ రైలు వంతెన కాదు, 943 బ్రిడ్జులు కట్టారు, 36 టన్నెల్స్ వేశారు. ఒక బలమైన నాయకుడు కేంద్రంలో ఉంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు లాంటి నాయకుడు ఉంటే ఎంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అయినా సరే అవి పూర్తయి తీరతాయి అన్న నమ్మకం దేశ ప్రజలందరికీ ఇలాంటి ప్రాజెక్ట్స్ చూసినప్పుడల్లా కలుగుతోంది అని చెప్పి కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆయన మాట్లాడారు. అన్నట్టండి 2002లో అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. 10 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్టులో వేగం తగ్గిపోయింది. అప్రూవల్స్ ఇవ్వరు. ఒక బ్రిడ్జ్, చిన్న బ్రిడ్జ్ కట్టాలి అని అంటేనే తాత్సారం చేస్తారు. అసలు ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. అసలు ఈ రైల్వే ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ పట్టించుకోలేదు. మళ్ళీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత గత 11 ఏళ్లలో ఈ ప్రాజెక్టుకు వచ్చినటువంటి వేగం అంతా ఇంత కాదు. అందులోనూ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ప్రచండమైన వేగంతో గత 5 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టు దూసుకెళ్ళింది. సో ఇలా ఈ ప్రాజెక్టు సాకారమయ్యింది. అతి భయంకరమైన గాలులు, భూకంపాలు, వరదలు, బాంబు పేలుళ్లను సైతం తట్టుకునే విధంగా అత్యంత అధునాతనమైన సాంకేతికతతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి. ధన్యవాదాలు.